హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నిన్న చేసిన మెసేజ్ల్లో మీది ఏ ఊరు, మీది ఎక్కడ, మీది ఏ ఊరు, మీది ఎక్కడ? మాది రాయలసీమ అండి, కడప జిల్లా అని. అయినా మీకు వీడియోస్లో నేను క్లియర్గానే చెప్తున్నా, మాది రాయలసీమ. గోదావరి జిల్లా నుంచి రాయలసీమకి వచ్చాను అనమాట. మా అమ్మ వాళ్ళది గోదావరి జిల్లా, మాది రాయలసీమ. నేను ఇండియా నుంచి కువైట్కి వెళ్ళినప్పుడు ఎలా ఇబ్బందులు పడ్డానో, పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి ఈ రాయలసీమలో పడినప్పుడు కూడా అలాంటిదే. అక్కడ ఫుడ్ ప్రాబ్లమే, ఇక్కడ ఫుడ్ ప్రాబ్లమే. అక్కడ మనుషుల ప్రాబ్లమే, ఇక్కడ మనుషుల ప్రాబ్లమే. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమే, ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమే. తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, ఇది అనుభవించిన వాళ్ళకి అనమాట. సరే, అయితే వీడియోలో టాపిక్ వచ్చేస్తున్నాను. ప్లీజ్ అబ్బా, లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అనమాట. నేను ఇద్దరే ముగ్గురు వచ్చినట్టున్నారు అంతే. ఎనీవే అండి, అయితే వీడియోలోకి వచ్చేస్తున్నాను. నేను చెప్పాను కదా, అక్కడ దిగేశాను. సో ఇంటికి అయితే వెళ్ళిపోయాను. మీకు పాత వీడియోలో చెప్పాను అక్కడి నుంచి ప్రాసెస్ ఎలా జరిగిందని. నేను రివర్స్లో చెప్తున్నాను, ముందు నుంచి చెప్తున్నానేసి రివర్స్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. అలా అక్కడ నేను దిగేసిన తర్వాత మా మేడం లేదు, అమెరికాలో ఉన్నదండి. తనైతే అమెరికాలో ఉంది. తను అమెరికా నుంచి వచ్చేంత వరకు కూడా తిని నాకు నేర్పించలేదు. ముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేర్పించలేదు. కక్ష కట్టుకుంది ఆ అమ్మాయి, మరి ఎందుకనో నాకు తెలీదు. అయితే మా మేడం వచ్చిన తర్వాత నాకు నేర్పించింది, నాకు స్టార్ట్ చేసింది. నేర్చుకున్నాను అలాగే, తను చెప్పగానే క్యాచ్ చేయడం. బట్ నేనైతే చాలా ఎనర్జీగా ఉండేదాన్ని. ప్రతి ఒక్క పని కూడా చాలా స్పీడు. ఆ స్పీడ్ వాళ్ళకి నచ్చింది. కానీ ఆ స్పీడ్లో వాళ్ళకి 100% ఇవ్వాల్సిందే. మనం చేసుకునే పనిలో ఒక 45% చేసుకున్నా మిగతాది చేసుకోకపోయినా పర్వాలేదు అనుకుంటాం. బట్ అక్కడ అలా కాదు కదా, 1000కి 1000, 100కి 100 అన్నట్టు ఉంటుంది. నేను ఉన్న నాకు తగిలిన పనిలో మాత్రం నేను 100కి 100 ఇవ్వాల్సింది. చాలా టైర్డ్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది అంటున్నారు నీకు మంచిది దొరికింది. నో, అస్సలు నాకు నేను మలుచుకున్నాను, నాకు నేను అలవాటు చేసుకున్నాను అంతే. తర్వాత ఇంకొకరు కొత్తగా వెళ్ళేవాళ్ళు కూడా నాకు మెసేజ్లు చేస్తున్నారు. మీరు ఫస్ట్ భయపడొద్దు, బిలీవ్ చేయండి. అది నిజమేనా కాదా వాళ్ళు తీసుకెళ్ళేది మీరు ఇక్కడే అడుక్కోండి. నాకు ఒకవేళ ఇల్లు నచ్చకపోతే నాకు ఇంకొక ఇల్లు మార్చే అవకాశం నాకు ఇవ్వండి అని మీరు ఇక్కడే గట్టిగా అడిగి వెళ్ళండి, సరేనా? తర్వాత మీరు అక్కడికి వెళ్ళి అడిగినా సరే, మీరు ఆ రోజు ఒప్పుకున్నారు కదా, ఈరోజు ఎందుకు ఇలా మీరు అంటున్నారు అని చెప్పి మీరు ఫైట్ చేసే అవకాశం కూడా మీకు ఉంటుంది. సో అలాగే ఏజెంట్లు కూడా కొంచెం నమ్మించి మోసం చేయకుండా, మీకు ఎలాగో కొంచెం డబ్బు కొంచెం పేరు కావాలనుకుంటున్నారో అవతల వాళ్ళకి కూడా అలానే అనిపిస్తుందండి. మేము బ్రతికినంతకాలం మంచిగా బ్రతకాలి, మంచిది దొరకాలి అని. సో దట్స్ వై ఏజెంట్లకు కూడా ఎవరైనా చూస్తే కనుక, ఒక ఏజెంట్ అయితే చూస్తున్నారు నా వీడియో, నేనైతే అది క్లియర్గా చెప్పగలను అనమాట. అలాగే అంతా అయిపోయింది. నేను చెప్పాను కదండి మీకు పాత వీడియోలో, ఒక అమ్మాయి నా వల్ల నేనే అమ్మాయిని పారిపోమన్నానని. అప్పటికి నాకు 60 దినార్లు జీతం, 60, అంతకు మించి ₹1 లేదనమాట. నేను ఆవిడ పారిపోయింది కదా, నేను వెళ్ళిన 3-4 నెలలకి 6 నెలలకో పారిపోయింది. ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత ఆ పని ఇంకో మనిషి వచ్చేదాకా మా మేడం నన్ను రిక్వెస్ట్ చేసింది, లక్ష్మి ప్లీజ్ నువ్వు ఆ పని చేస్తావా, 2 గంటలే ఉంటుంది, అంతకు మించి ఉండదు, నేను దానికి 30 దినార్లు నీకు ఇస్తాను అని అంది. నేను అన్నాను, మీరు ఎందుకంత రిక్వెస్ట్గా అడుగుతున్నారు మేడం, నార్మల్గా అడగండి, నాకు ఇష్టమైతే చేస్తాను, మీరు డబ్బులు ఇస్తున్నారు కదా, దాన్ని మీరు రిక్వెస్టెడ్గా అడగడం ఏంటంటే, అంటే కాదులే లక్ష్మి నువ్వు చేస్తావో చేయవో అని. లేదు మేడం నేను చేస్తాను, నాకేం పెద్ద ఇది కాదు అని చెప్పేసి 30 దినార్లకి నేను ఆ పెళ్లి చేసే పని ఒప్పుకున్నాను అనమాట. అప్పుడు నా ఈ 60 దినార్లు కాస్త 30 దినార్లు యాడ్ చేస్తే 6 నెలలకి 90 దినార్లు. నేను వెళ్ళిన 6 నెలలకి నాకు 90 దినార్లు జీతం స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయితే నాకు ఆ 90 దినార్లు ఎక్కువే కదండి, మరి ఎక్కువ బాగానే ఇస్తుంది. ఈ లోపల రాజమండ్రి అక్క వచ్చేసింది. సో రాజమండ్రి అక్క వచ్చేసింది కాబట్టి రాజమండ్రి అక్క వచ్చింది జీతానికి 100 దినార్లకు వచ్చింది తను. నేను వచ్చిన 8 నెలలకి ఆ అక్క వస్తే తన జీతం 8 నెలలు కాదు, నేను వచ్చిన సంవత్సరానికి, 6 నెలల పాటు చేసిన 6 నెలలు ఆమె పారిపోయింది, సంవత్సరానికి వచ్చింది. నేను వెళ్ళిన సంవత్సరానికి తను వచ్చింది కాబట్టి తన శాలరీ 100 దినార్లు. అది సుజాన్ అక్కది 100 దినార్లు అనమాట. నాది ఈ అమ్మాయి పారిపోయింది కాబట్టి ఆ అమ్మాయి ప్లేస్లో నేను ఉండి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నా పని చేసుకుంటున్నా, ప్లస్ ఆ ఓటీ కూడా చేసుకుంటున్నా. సో నాకు 30 దినార్లు ఆడైనా 90 దినార్లు. కానీ నాకన్నా 10 దినార్లు అక్కకే జీతం ఎక్కువ. తను లేట్గా వచ్చింది, నేను ముందు వచ్చాను, బట్ నా జీతం తక్కువే. నేను బాధపడలేదు, అది ఆవిడ ఇష్టం, ఆవిడ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, లేదని. బట్ తను వచ్చేసింది కదా, తను వచ్చేసింది 30 దినార్లు కూడా కట్ అయిపోతాయి. నాకు మిగిలేదు మరలా నా 60 దినార్లు. 60 దినార్లు అంటే ఎంత ఇండియాలో? అప్పుడున్న రేటు ప్రకారం 12,000 వచ్చేది.
బట్ నేను 60 దినాలు అలా దాస్తూనే ఉండేదాన్ని. ఇంటికి వేయడం నాకు ఇంటికాడ మళ్ళీ చెప్తున్నానండి, అప్పట్లో మా ఇంటికి నేను డబ్బులు పంపించడం కానీ అలాంటిది ఏదీ లేదనమాట. ఎందుకంటే నేనే చక్కగా నాకు అవసరం వచ్చినాయి, నాకు కావాల్సినవి నేను కొనుక్కునేదాన్ని తప్ప ఇంటికేం పెద్ద పంపించేదాన్ని కాదు. ఎందుకంటే ఇంటికాడ వాళ్ళకి నా డబ్బుతో అసలు ఆ పనే లేదనమాట. సరే అని చెప్పేసి ఇప్పుడు అక్క వచ్చేసింది కదా, నేను ఆలోచించుకున్న అక్క వచ్చేసింది, ఇప్పుడు 30 దినార్లు కూడా ఇప్పుడు ఇవ్వదు, మళ్ళీ నాకు 60 దినార్లేనా, నా జీతం ఇంతే తక్కువ ఉంటుందా, ఇంకా పెరగదా అనే సిచ్యువేషన్లో ఆమె వచ్చిన తర్వాత నేను అనుకున్నా నెక్స్ట్ మంత్ శాలరీ నాకు ఇంత రాదు అనుకున్నా. కానీ మా మేడం ఆ 30 దినార్లకి ఇంకొక 5 దినార్లు యాడ్ చేసి 35 దినాలు మొత్తం 95 దినార్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. లేదు లక్ష్మి ఇక్కడ నుంచి నీ శాలరీ ఇంత అనని శాలరీ కింద ఇచ్చేసడం మొదలుపెట్టింది. ఇంకా అక్కడ పని లేదు, ఇక్కడ పనికి 95 దినార్లు ఇవ్వడం మొదలుపెట్టింది అనమాట. ఆ 5 దినార్లు ఎందుకనంటే ఫోన్ బ్యాలెన్స్కి ఇచ్చేది. నేను నా డబ్బులతో ఫోన్ బ్యాలెన్స్ కూడా నేను వేయించేదాన్ని కాదని, ఆ 5 దినార్లు ఎట్టి నేను బ్యాలెన్స్ వేయించుకునేదాన్ని. 90 దినార్లు నేను 2 నెలలు 3 నెలలు కలిపి దాచుకుని ఒక్కసారి బంగారం కొనుక్కుంటకి వెళ్ళేదాన్ని. మా మేడంనే తీసుకెళ్ళమనేదాన్ని. ఫస్ట్ టైం అయితే అప్పుడు నాకు తెలియనప్పుడు అయితే మా మేడంనే తీసుకెళ్ళాను. 3 నెలలది 4 నెలల శాలరీ దాచి ఒక 3 నెలల జీతం పెట్టేమో మెళ్ళలోకి మంచి తాడు లాంటిది ఇలాగా, ఇంకో 3 నెలల జీతం పెట్టి చౌలీలు, ఒకసారి అయితే 6 నెలల జీతం దాచి పెద్దది నక్లీస్ ఒకటి, ఇలా హారం అంటారు కదా అదొకటి, ప్లస్ నక్లీస్ ఒకటి, దాని మీద సెట్ చౌలీలు ఒకటి, అలా 6 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు అలా దాచుకుంటూ నాకు కావాల్సిన గోల్డ్ అంతా కొనుక్కున్నాను. ప్రతి ఒక్క గోల్డ్ నేను కొన్న గోల్డ్ మొత్తం మాల్యాలో ఆరాధన షాప్లో, మరలా చెప్తున్నానండి, ఆరాధన షాప్లో వాళ్ళు నాకు రెగ్యులర్గా నేను కొంటున్నానని నాకు బాగానే కొంచెం తగ్గించి, ముందంతా తగ్గించలేదు, కరెక్ట్ రేటే ఇచ్చేసేవారు. బట్ నేను వెళ్ళే కోల్దే కొంచెం తగ్గించడం మొదలుపెట్టారు ఆరాధన షాప్లో. నాకు అందుకే ఇంకే షాప్కి వెళ్ళేదాన్ని కాదు, వాళ్ళని డిమాండ్ చేసుకునేదాన్ని. ఎందుకంటే ఇంతంత పెంచేస్తున్నారంటే కాదమ్మా అంత రేటు పెరిగి. నాకు బాగా అంటే ఫస్ట్ అంతా నేను ఒక్కదాన్నే గోల్డ్ కొనుక్కునేదాన్ని. గాజులు కొనుక్కునే టైంలో మాత్రం ఒక ఆవిడ తగిలింది నాకు, చాలా పెద్ద ఆవిడ అనమాట. ఈ అమ్మాయి అంటే ఇలా పరిచయం అయ్యా మామూలుగా. ఈ అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, చాలా చిన్న వయసులో వచ్చినట్టున్నాము. ఆవిడ చూస్తేనేమో పెద్ద వయసు, దాదాపు 35 సంవత్సరాల నుంచి చేస్తుందంట ఆవిడ. ఈ అమ్మాయి ఎందుకు వచ్చానంటే ఇలా గాజులు కొనుక్కుంటున్నా ఆంటీ గారు ఆరాధన షాప్లోనేనండి అని అంటే, అవునా నేను కూడా అదే షాప్లో రాని తీసుకెళ్ళి గాజులు కొనే విషయంలో ఆవిడ అసలు ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదండి నిజంగా. ఆవిడ ఆడిన బేరం అమ్మ అసలు షాప్ ఆయన జడుచుకున్నాడు, ఇస్తే ఇవ్వండి లేదా లేదు అనని గాజుల్లో చాలా డిస్కౌంట్ ఇప్పించింది ఆవిడ నాకు, చాలా డిస్కౌంట్ ఇప్పించింది. అలా అనేసి ఇంకా ఆయన ఒకటే మాట అన్నాడు, అమ్మ నువ్వే అడగొచ్చు కదమ్మా, నువ్వే రావచ్చు కదమ్మా, ఎందుకమ్మా మీ పిన్నిని తీసుకొచ్చావంటాడు ఆయన. అయ్యాడు మా పిన్ని కదండి, ఆవిడ ఎవరో నాకు కూడా తెలియదు, నాకు ఇక్కడే పరిచయం అయ్యారని అంటే, పోన్లే అమ్మ ఆవిడ దెబ్బకి నాకు భయం వేసేసింది, ఇంకెప్పుడు తీసుకురాకమ్మా అని అంటే, నేనంటా నువ్వు ప్రతిసారి ఆవిడనే తీసుకొస్తానండి, మీరు లేకపోతే ఇవ్వరు అని చెప్పేసి అక్కడ నేను అలా మాట్లాడాను అనమాట. అలాగా నా ప్రతి ఒక్క 2-3 నెలల జీతం దాసి నేను గోల్డ్ అనేది చాలా ఎక్కువ కొనుక్కున్నానండి. పర్వాలేదు, మొత్తం నాకేమేమి కావాలో అన్నీ కొనుక్కున్నాను అనమాట. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు, కొన్ని కుక్కలు ఉన్నాయన్నమాట, కేక మురిగేతాయి నా వెనకాల, బో అనుకుని ఒకతే, బో అని ఇంకొకరితే, మియావ్ అని ఇంకొకరితే ఉన్నాయి కొన్ని కుక్కలు. ఈ కుక్కలకి తెలియదు అనమాట, అట్లా ఎప్పుడు నేను ధరించలేదేమో, అట్లా వంక నాకు తెలియదేమో. ఈ రకాలైన ఇంకా ఇక్కడే కొనుక్కుంటున్నారు ఇండియాలో. నేను స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం కొనుక్కున్నా కువైట్లో. దరిద్రం నెత్తి మీద ఉంటే దజండవాదం అవుతుందంట నెత్తి మీద. అలాంటి సిచ్యువేషన్కి ఫ్యామిలీ కోసమో లేకపోతే దేనికోసమో ఇంకేదేదో అయిపోతాయి. అంత మాత్రాన అవన్నీ చూడమా, అవన్నీ వేయమా. ఇంతకుముందు అంతా నేను పట్టించుకోలేదండి అస్సలు, అస్సలు పట్టించుకోలేదు. ఎవరెన్ని కూసుకున్నా, ఎవరెన్ని మొరుక్కున్నా, ఎవరెన్ని అనుకున్నా అని ఈ చదువులు వదిలేశాను. ఆ వదిలేయడంతో ఏమవుతుందంటే ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఒక మనిషిని హీనపరిచేటప్పుడు బైబిల్లో చాలా మంచి వర్డ్ ఉంటుందండి. బైబిల్లో అతి పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఏంటో తెలుసా? నీ కంట్లో నలుసుని తీసుకోక ఎదుటోడి కంట్లో దూలాన్ని ఎంచుక, ఏదో ఉంటుందండి, అది నాకు సంథింగ్ గుర్తులేదు. నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకుని ఎదుటివాడి కంట్లో నలుసుని ఎందుకు ఎంచుతున్నా, అబ్బా నాకు నిజంగా గుర్తులేదు, చదివి చాలా రోజులు అవుతుంది. ఆ వర్డ్ చాలా బాగుంటుంది అనమాట. అంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్నది వాళ్ళకి కనిపించదు, ఎదుటోడి కంట్లో ఇంతైనా కనిపించిపోద్ది. మరి అది ఎలాగో నాకు గుర్తులేదు.
నేను తర్వాత ఇంకొక మెసేజ్లో చెప్తాను. నాకు ఇది బాగా గుర్తు. నాకు ఆ వర్డ్ అంటే చాలా ఇష్టం అండి, చాలా. అలా తయారయ్యారు ఇప్పుడు నా వెనకాల ఉన్న కొంతమంది జనాలు. అంత వాళ్ళకి అంత ఇదిగా ఉంది అని అంటే కొంతమంది చాలా బాగుంటున్నారు. ఎందుకంటే నా పరిస్థితిని చూశారు కాబట్టి, అందరికీ తెలుసు కాబట్టి చూస్తున్నారు, అర్థమవుతుంది. తెచ్చినప్పుడు మేము చూసాము, ఈ పిల్లవి మేము చూసాము, ఏమో ఎవడో తెలుసు ఉన్నాయో లేదో. ఏమి క్రింప మాటలు, నీకు తెలియకపోతే తెలుసుకో, చెప్తారు. ఇవన్నీ తెలిసినప్పుడు ఇది తెలీదా? మనిషిని తుంచన వేసేటప్పుడు చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఒక మనిషిని తుంచన వేసేటప్పుడు ఒక వేలు నువ్వు వ్యక్తిలా చూపిస్తున్నావంటే మిగతా ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా నీ వెంకే చూపిస్తున్నాయి. ఫస్ట్ అది నేర్చుకో, సరేనా? నీకే చెప్తున్నా, ఈ వీడియో నీ దాకా వచ్చి సస్తదో నాకు తెలియదు, కానీ నిజంగా నువ్వు నా వీడియోలు చూస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు కనుక డైరెక్ట్ నాతోనే అనుంటే డైరెక్ట్ ఇక్కడ చెప్పకుండా డైరెక్ట్ నీ మొహం మీద అందును. నువ్వేమో ఇంకొకళ్ళ దగ్గర వాగుతున్నావు, వెళ్ళి మీరు ఇంకొకరి దగ్గర వాగుతున్నావు, నేనేమో ఇక్కడ నాకు నేను వాగుకోవాల్సి వస్తుంది. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. బట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక మనిషిని ఇంత తొందరగా తక్కువ అంచనా వేయకూడదు. వాడు చిన్నోడో పెద్దోడో, సచ్చోడో మంచోడో బతికాడో ఏదో చేశాడు, అంత తొందరగా మనిషిని అంచనా వేయకూడదు. అది కరెక్ట్ కాదు, అది చాలా తప్పు, చాలా తప్పు. ఆ అవతల మనిషికి ఇది ఏనాటికి అర్థమవుద్దో నాకు తెలియదు, కానీ అర్థమయ్యే రోజు నాటికి అర్థమవుద్ది. నా వల్ల నేను దేనికి కూడా నేను వాళ్ళకి స్పందించలా, వాళ్ళని ఎక్కిరించలా, వాళ్ళని నేను ఏది చేయలా. ఈ రోజు నాడు వాళ్ళనే తిట్టించుకునేటట్టు నా నోటితో చెప్తున్నారు మాటలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.